క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధన ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెనో, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇవేమి? దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. యేసుక్రీస్తు ప్రభువారు యాయీరు కుమార్తెను స్వస్థపరిచి ఆయన లేచి స్వదేశమునకు వస్తాడు. స్వదేశమునకు వచ్చినప్పుడు ఆయన శిష్యులు కూడా ఆయనను వెంబడిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వదేశము నజరేతు. నజరేతుకు ఆయన తిరిగి వచ్చి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించటము ఆయనకున్న ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి అనుగుణంగా సినగోగుకు వెళ్ళి సమాజ మందిరంలో బోధించటం ప్రారంభిస్తాడు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడతారు. కారణం ఏంటంటే యేసుప్రభు వారు మాట్లాడే మాటలు శాస్త్రులు పరిసయ్యులు మాట్లాడుతున్నట్టుగా లేవు. యేసుప్రభు వారు మాట్లాడుతుంటే కమాండింగ్గా ఉండేవి. కమాండింగ్ అంటే ఇక దానికి ఏది చేర్చబడదు, దానికి ఏది తీయబడదు. యేసు ప్రభువారి నోట నుండి వచ్చిన మాటలు అంతే బలముగా, అంతే స్పష్టముగా, వాటికి ఏవి చేర్చడానికి కానీ తీయబడటానికి కానీ లేనటువంటి మాటలు ప్రభు నోట నుండి రావటం వారిని ఆశ్చర్యపరిచింది. యేసు నోట నుండి వచ్చే మాటలకు అంత స్పష్టత కారణము ఆయన దేవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఆయనకు ప్రతి దాని మీద అధికారము ఉన్నది. ప్లస్ ఆయన ప్రభు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వజ్ఞానము కలిగిన దేవుడు. ఆ అధికారముతో కూడిన మాటలు అనేకులను ఆశ్చర్యపరిచి ప్రశ్నలు వేసే ప్రయత్నం చేశారు. అందులో ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చానో, మాట్లాడుతున్న మాటలు ఎక్కడవి, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎటిది, ఈయన పొందుకున్న ఈ జ్ఞానము సాధారణమైనది కాదే, గొప్పదే. ఇలాంటి జ్ఞానము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడిది ఇతని జ్ఞానము? ఇతనికి ఇవ్వబడిన జ్ఞానము మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. వారు అద్భుతాలు కూడా చూశారు. ఇట్టి అద్భుతములు ఈయన చేతులు ఎలా చేయగలుగుతున్నాయి అన్న ఆశ్చర్యాన్ని
వ్యక్తపరిచారు వీళ్ళందరూ. ఈ విధంగా మనం గమనించుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి స్వదేశంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకత మనం చూడబోతున్నాం. ఈ ప్రశ్నలు ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నలే, దానికన్నా మించి అంగీకరించలేని ప్రశ్నలు. దీస్ క్వశ్చన్స్ ఆర్ నాట్ విత్ సర్ప్రైజ్, బట్ దీస్ క్వశ్చన్స్ ఆర్ విత్ యాంగ్జైటీ. దీస్ క్వశ్చన్స్ ఆర్ విత్ అసంతృప్తితో కూడిన మాటలు, ప్రశ్నలు ఇవి. అంతకన్నా మించి ఓర్చుకోలేనటువంటి ప్రశ్నలు. యేసు ప్రభువారు చేస్తున్న అద్భుతాలను ఓర్చుకోలేనటువంటి వారు చేసే ప్రశ్నలుగా మనం దీన్ని చూడవచ్చు. ప్రియమైన వారలారా, ప్రభువారు చేస్తుంటేనే ఓర్చుకోలేకపోయారు. ఇక ప్రస్తుతపు రోజుల్లో క్రైస్తవ్యాన్ని, దేవుని వాక్యాన్ని ఓర్చుకోలేని, తట్టుకోలేని రోజులు బలంగా రాబోతున్నాయి. దానికి మనము సిద్ధపడి దేవుని వాక్యాన్ని బలముగా మనసులో ఉంచుకొని ప్రతి వ్యతిరేకతను ఎదుర్కోగలిగిన సామర్థ్యము కలిగిన వారముగా ఉండాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.